ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ కాస్త గ్రేటెస్ట్ కార్పొరేషన్ గా మారింది. పాలనా పరంగా కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలను దగ్గరలో ఉన్న జోన్లలో విలీనం చేస్తున్నారు. అయితే చార్మినార్ జోన్లో తమని కలపొద్దని చుట్టుపక్కల ప్రాంతాల మున్సిపాలిటీల ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధిలో ముందుండాలంటే కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు కలిపి జోన్గా చేయాలని, లేదంటే ఎల్బీనగర్ జోన్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు అన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 300 వార్డులు విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. నగర శివార్లలో ఉన్న మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో కలిసినా ఇబ్బంది లేదు. కానీ తమను చార్మినార్ జోన్లో కలపొద్దని డిమాండ్ చేస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు. అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న చార్మినార్లో కలిపి తమ ప్రాంత అభివృద్ధి అడ్డుకోవద్దని కోరుతున్నారు. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. కానీ చార్మినార్ జోన్ మాత్రం అభివృద్ధిలో వెనుకపడిందని చెబుతున్నారు ప్రజలు. ఓల్డ్ సిటీ అనగానే ట్రాఫిక్, పాడైన రోడ్లు, సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఓల్డ్ సిటీ మినహా మిగతా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో జరుగుతున్న అభివృద్ధితో పోలిస్తే చార్మినార్ ప్రాంతం చాలా వెనుకబడిందన్నారు విలీన ప్రాంత ప్రజలు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం అనంతరం కొత్త మున్సిపాలిటీలు సర్కిల్స్ గా మారుస్తూ వాటిపైన జోనల్ కమిషనర్లకు పాలనా బాధ్యతలు అప్పగించారు. దీనిలో భాగంగా చార్మినార్ జోనల్ కమిషనర్ కు బడంగపేట్, శంషాబాద్, ఆదిపట్ల, తుర్కయాంజల్, జల్పల్లి మున్సిపాలిటీలు బాధ్యతలు అప్పగించారు. ఆయా మున్సిపాలిటీలను చార్మినార్ జోన్లో కలుపుతున్నారని భావించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చార్మినార్కు ఎంతో దూరంగా ఉన్న తమ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో ఎలా కలుపుతారని ప్రశ్నిస్తున్నారు. చార్మినార్ జోన్లో ఉన్న వారెవరు ట్యాక్సులు చెల్లించరని, ఇప్పుడు మేము కట్టే పన్నులు వాళ్లకు వెళ్తాయంటున్నారు స్థానిక ప్రజలు. జల్పల్లి, బడంగపేట్, తుక్కుగూడ, తుర్కయాంజల్ ప్రాంతాలను కలిపి జోనుగా మార్చాలని కోరుతున్నారు ప్రజలు. మా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ని తీసుకొచ్చి ఈరోజు జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. దాంట్లో భాగంగా ఈ బడంగపేట యొక్క కార్పొరేషన్ ని చార్మినార్ జోన్లో కలపడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాము, మా దగ్గరలో ఉన్న, మాకు అతి సమీపంలో ఉన్న ఎల్బీ నగర్ని వదిలేసి వేరే ప్రదేశానికి చార్మినార్ జోన్కి కలపడం జరిగింది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క శాసనసభ సభ్యురాలు సవితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? ఏదైతే బడంగపేట్ కార్పొరేషన్ తీసుకుపోయి చార్మినార్ జోన్లో వేసినప్పుడు మీరు ఎందుకు స్పందించడం లేదు? బడంగపేట్ కార్పొరేషన్, ఆదిపట్ల, తుక్కుగూడ, ఈ పరిసర ప్రాంతాలు ఒక ఎట్లా అంటే ఆర్థికంగా పెద్ద వనరులు ఉన్న కార్పొరేషన్ మా కార్పొరేషన్ని తీసుకుపోయి ఈరోజు ఎంఐఎం చేతుల్లో పెడుతుంది సవితా ఇంద్రారెడ్డి గారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న మా బడంగపేట్ కార్పొరేషన్ తీసుకొచ్చి అలా జిహెచ్ఎంసీలో కలిపేసి మా బడంగపేట్ కార్పొరేషన్లో ప్రభుత్వ స్థలాలను గచ్చిబౌలిలో, మాదాపూర్లో అమ్ముతున్నట్టు కోట్లకు అమ్ముకొని మా ప్రాంతాన్ని ఏడు అభివృద్ధి చేస్తున్నారు. మీ సమస్యను మేము పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ కమిషనర్ గారిని మేము ఇప్పుడు అదే కోరుతున్నాం, ఖచ్చితంగా మీరు బడంగపేట్ కార్పొరేషన్ పర్యటించండి, ఉన్న కార్యాలయాన్ని చూడండి. మా పక్కనే ఉన్న తుగ్గూడ కానీ, ఆదిపట్ల కానీ, యాంజాల్ కానీ మా పరిసర ప్రాంతాలు ఉన్నట్టు మా బడంగపేట్ కార్పొరేషన్ని ప్రత్యేక జోన్గా ప్రకటించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలు డెవలప్మెంట్ జోన్స్ అంటున్నారు ప్రజలు. అయితే పాత బస్తీ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ తమకు వద్దంటున్నారు. అధికారులు గూగుల్ మ్యాప్లు చూసి కాకుండా ఫీల్డింగ్ లో తిరిగి స్థానికులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నగర శివార్లలో ఉన్న ప్రాంత ప్రజలకు ఎక్కడో ఉన్న చార్మినార్ జోనల్ ఆఫీస్ యాక్సెస్ కూడా సమస్యగా మారుతుందని చెబుతున్నారు. అయితే ఇది కేవలం డ్రాఫ్ట్ ప్రతిపాదన మాత్రమే అంటున్నారు అధికారులు. ప్రజల అభ్యంతరాలను తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ పరిధి విస్తరించడంతో జోన్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఏ ప్రాంతాలు ఏ డివిజన్లోకి వస్తాయని ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రజల సౌలభ్యం, ప్రాంతీయ అవసరాలు, భౌగోళిక అనుసంధానం ఇలా అన్ని పరిశీలించాకే తుది జోనల్ మ్యాప్ విడుదల చేస్తామన్నారు అధికారులు. జీహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ ప్రక్రియలో ప్రజా ఆకాంక్షలను గౌరవించాలని, ప్రతి ప్రాంతం ప్రత్యేకతను అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విలీన ప్రాంతాల ప్రజలు.